మహోన్నతమైన దేవుని యొక్క తలంపు, మహోన్నతమైన దేవుని యొక్క ఆశ్చర్యమైన ఆలోచన మనుషుల ఊహకి అంతు చెక్కదో అర్థం కాదు. ఎందుకని ఈ మాట నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నానంటే, అరణ్యంలో ఎన్నో సంవత్సరాలుగా పడిపోయి మాసిపోయిన ఒక బండ ఉన్నది. ఆ బండ ఎవరూ దాన్ని చూసి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని ఎవరూ తలంచలేదు. కానీ ఆ రోజు దేవుడు ఒక తలంచాడు. దేవుడు ఎలాంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు చేస్తాడు అంటే, మనుషులని ప్రేమించిన ఆ ప్రేమ, దేవుడు చూపించే శ్రేష్టమైన ఆ ప్రేమలో ఉన్న దాచబడిన ఆ మహిమ ఎలాంటిదంటే, ఆయన సంకల్పించిన ప్రజల కోసం, ఆయన ఉద్దేశించిన కార్యాలు జరిగించుటకు ఎన్నడూనూ ఎప్పుడునూ మార్పు లేనివాడు ఆయన. ఆ బండ 20 లక్షల మంది కంటే పైసలకు మంది జనానికి దాహం తీర్చేదిగా దేవుడు మార్చాడు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, మహిమ కలిగిన వాక్యం ఏంటి అంటే, ఎడారిలో ఉన్న ఒక బండకి ఓటుని ప్రవహింపచేసిన దేవుడే, శకుముకు రాతిగా మార్చిన దేవుడే, అనేక మంది ఆకలిని, అనేక మంది దాహాన్ని తీర్చే శక్తి కలిగిన దేవుడు తన ప్రజల కోసం బండలో వాటర్ను దాచాడు. తన ప్రజల కోసం అరణ్యంలో ఆహారాన్ని దాచాడు. తన ప్రజల కోసమే మేఘములో నీటిని దాచాడు. తన ప్రజల కోసం ఎర్ర సముద్రంలో దారిని దాచాడు. ఆయన దాచిన దారులను ఎవడు కనుగోలేడు. ఆయన ఊహించిన కార్యాలకి ఊహకందిన కార్యాలు జరిగించి తన మహిమను సాటుకునే సార్వభౌముడు, సర్వశక్తి గల దేవుడు, ఆదియు అంతము ఎప్పుడు ఏకరాతిగా ఉండే ప్రేమ కలిగిన దేవుడు ఆయన. నిరుత్సాహ స్థితిలో ఉండిపోయిన నీ జీవితంలో కూడా, కలవరములో, కన్నీటిలో, వేదనలతో, అవమానాలతో మునిగిపోయిన నీ జీవితంలో కూడా ఎప్పుడు ఊహించని తారుమారుని ఆయన కలిగించబోతున్నాడు నీ జీవితంలో. ఎంతమంది అన్నడు నీలోని ఊహకు అందలేదు, అది ఒక రాయే అనుకున్నారు అందరూ కూడా. రే మోసే, నీకన్నా మైండ్ పని చేయట్లేదా? రాయిని కొడితే నీళ్ళు రావడమేంట్రా అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు మాట్లాడమంటే రాయైనా పర్వతమైన పగిలి దేవుని కొరకు దాహాన్ని తన ప్రజల కొరకు తీర్చుటకు దేవుడు తెచ్చుబరుతాడు. మనుషులందరూ నేను చూసినప్పుడు తోలనాడినా, మనుషులందరూ నేను చూసినప్పుడు అవమానపరిచిన, నీ దగ్గర ఏముంది, నీ వల్ల ఏమైతే అనుకున్నా, బండే అనుకున్న ప్రజలకి ఆ బండే దాహం తీర్చేదిగా మార్చేది. ఈ రోజు నిన్ను తృణీకరించిన వారు, నిన్ను అవమానపరిచిన వారు, నీదేముందిలే, నీ వల్ల ఏమైతే అనుకున్నవారే, అనుకున్న వారికే నీలో నుంచి ఓటల్ని ప్రవహింప చేయుటకు శక్తి కలిగిన, సామర్థ్యం కలిగిన మహాదేవుడు ఆయన. ఆ అద్భుతాన్ని, ఆ మహిమను నీ కళ్ళ ముందే దేవుడు జరిగించబోతున్నాడు. అవమానంగా పీలవకు, ఒంటరిగా కూర్చొని ఏడవకు. ఇది జరుగునా, ఇది పొందగలనా, ఈ బాధ ఏంటి, ఈ వేదన ఏంటి, ఒంటరిదాని ఏంటి, అవమానాలు ఏంటని నువ్వు కురింగిపోవద్దు. దేవుడు నీ కొరకు దాచిన మేలుల్ని ఎవడు అపహరించకుండా దేవుడు తన స్వరక్రమతో ముద్ర వేసి, సీలు వేసి దాశాడు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, వాటమైన, అవమానకరమైన మార్చి దేవుడు తన కృప చేత నడిపించగలిగిన సార్వభౌముడైన వాడు మనం ఆరాధించే దేవుడు. ఈ రాత్రి నువ్వు ఒక్కసారి ఊహించు, బండలో నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా నీళ్ళు వచ్చాయా? అక్కడ తప్ప. దేవుడు అనుకుంటే పనికిరాని ఎడహారిలోని మహిమను విడుదల చేయుటకు సామర్థ్యం గలవాడు. అంత అయిపోయింది అనుకున్నా, అక్కడ ఏమీ లేదనుకున్నా, అది జరగదనుకున్నా ఆయన జరిగిస్తాడు. యు బిలీవ్, ఐ యామ్ బిలీవ్. నువ్వు నమ్ము, నేను నమ్ముతున్నా. అది బండే 20 లక్షల మంది కంటే ఎక్కువైన మనుషులకు దేవుడు దాహం తీర్చే ఒక సాధనముగా వాడుకున్నాడు నా దేవుడు. నా దేవుడు నీ జీవితంలోకి వచ్చేవాడిని అద్భుతాన్ని కలిగించబోతున్నాడు, మహిమను తీసుకురాబోతున్నాడు, ఆశ్చర్యాన్ని కలిగించబోతున్నాడు. నువ్వెప్పుడు ఊహించండి ఇది ఎలా జరిగింది, ఎలా జరిగిందని శారా నది నవ్వుకునే దినం నీ జీవితంలోకి నా దేవుడు విడుదల చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు,
అంత అయిపోయింది అనుకోవద్దు. నేను బండని, నా దగ్గర ఏముంది అనుకోవద్దు, అది అరణ్యం అనుకోవద్దు. ఆయన త్రావ కలగజేసి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు. దేవుడి మాటల్ని నమ్మే ప్రతి వారి జీవితాన్ని మిరకల్స్ విడుదల చేయబోయే వాక్య వర్తమానం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.